లిఫ్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్స్. ఎందుకండి ఆ రోజు మీరు నాకు లిఫ్ట్ ఇచ్చారు, ఇవాళ నేను మీకు ఇచ్చాను. సో లిఫ్ట్కి లిఫ్ట్ సరిపోయింది. ఇక నుంచి నేను మీకు లిఫ్ట్ ఇవ్వను, మీరు నాకు లిఫ్ట్ ఇవ్వద్దు. లెట్స్ స్టాప్ ఇట్ రైట్ హియర్. ఓకేనా? ఎందుకని? ఇప్పుడు మీరు నా వెనక కూర్చొని రావడం ఎవరైనా చూసారనుకోండి, తప్పుగా అనుకుంటారండి. అంటే ఆ రోజు నేను మీకు లిఫ్ట్ ఇచ్చానుగా, అది చూసిన వాళ్ళు తప్పుగా అనుకోరా? అనుకోరు. ఒక అమ్మాయి వెనక అబ్బాయి కూర్చొని వెళ్తే దాన్ని లిఫ్ట్ అని అనుకుంటారు. ఒకవేళ అలా కాకుండా ఒక అబ్బాయి వెనక అమ్మాయి కూర్చొని వెళ్తుంటే దాన్ని లిఫ్ట్ తప్ప మిగతా అవన్నీ అనుకుంటారు. అదే సైకాలజీ. అలాగా? అయితే నన్ను సిగ్నల్ దగ్గర డ్రాప్ చేయండి. పర్లేదండి, బస్ స్టాప్ లోనే డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, అక్కడ డ్రాప్ చేయండి చాలు. ఓకే. ఎక్కడ దిగుతారు? మీరేమీ ఫీల్ అవ్వట్లేదుగా? చాచా అలాంటిదేం లేదు. అదే లిఫ్ట్ కి లిఫ్ట్ సరిపోయింది కదా. ఓకే కూల్. కీ ఎవడి కీ అండి? ముందు ఫైన్ కట్ట. ఎవడి నా కీ అండి? ఎవడి కీ చూడండి. ఎవడి సింగిల్గా ఒకడు సిగ్నల్ దగ్గర చిక్కాడు. ఏం తమ్ముడు పిలిచావా? నా కీస్. సరే బైక్ ని నడి రోడ్ లో పార్క్ చేసావు, అది పెద్ద తప్పు కదూ. సరే వదిలే, బిల్లు రాస్తే 500 లేదంటే 300, నీకేది బెటరు? ముందు బండిలో తోపుతోయండి, అలా పక్కలే మాట్లాడుకో. నేను పోలీసునే. అయితే లంచం తీసుకుంటున్నారుగా, దానికి అరుస్తావు. సరే బండి తోయండి. అయ్యో నా వీక్ పాయింట్ పెట్టేశాడే. లాక్ అవడం అని ఎన్నోసార్లు విన్నాను, కానీ ఈ రోజే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. డోర్ మూసుకొని బండి ఎత్తండి రా. సార్ మిమ్మల్ని కాదు సార్, వీండి. అదే కదా, దీనికంటే ముస్టేసుకోవడం నయం. ఇది ఒక బతికేనా? ఏంటి అదే ఎత్తా అన్నావు కదా రామస్వామి సార్. అది బండి నడు రోడ్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు మీరే తీసుకొచ్చి పక్కన పెట్టేశారుగా. ఎలా ఉంది మావా? కరెక్టే. నువ్వేనా వాడంటే? ఉండు చేస్తాను. ఏంటి ఇతను కోట కొట్టిన గోతిలా పరిగెడుతున్నాడు? కాళ్ళు చూసావా కటింగ్ ప్లేయర్ లా ఉన్నాయి. రాస్తే 500 లేదంటే 300, మీకేది బెటరు? 500 300? ఏంటి కాలుతోందా? ఆ రోజు నాకు ఇలాగే కాలింది. ఇదిగో నిక్కి, ఇక మీదట నాతో ఇలాంటి టింకరింగ్ పనులేమి పెట్టుకోకు. టింకరింగా? మెకానిక్ కూతుర్లా ఉంది. ఎప్పుడుది? దేనికి సార్? బోర్డు చూడలేదా? నో పార్కింగ్. ఎవరితో? ఈ బోర్డు తీసుకురావడానికి అంత స్పీడ్ గా పరిగెత్తా? లేకపోతే కత్తి కోసం పరిగెత్తా అనుకున్నావా? అన్ని రెడీగా పెట్టుకుంటారా మీరు? అవును. సరే కానీ సార్, బ్యాక్ లో పార్క్ చేసిందే, వెళ్ళి ఆ అమ్మాయిని అడగండి. అలాగా? అయితే ఓకే. ఏం బాబా పిలిచావా? అదేమిటో నువ్వు ఎప్పుడు నా కళ్ళలోనే పడుతూ ఉంటావు, నీకు చెప్పవలసిన అవసరం లేదు. బిల్లు రాస్తే 500 లేదంటే 300, డీలా నో డీలా. ఓకే మంచి పాప, ఇలా అప్పుడప్పుడు దొరికిపోతూ ఉండు.